అగ్ని చూడండి, మనం పొయ్యి రాజేయకపోతే ఆహారమే వండుకోలేం. ఆహారం వండుకోవాలి. ఆహారం వండుకోవాలంటే మనకి అగ్ని కావాలి. అలాంటి అగ్నికి మనం థ్యాంక్స్ చెప్పాలి. మనకు పూర్వకాలం చెప్పేవాళ్ళు గుర్తుందా? ఏం చెప్పేవాళ్ళు? పొయ్యి రాత్రి తుడిచిపెట్టి క్లీన్ చేసి ముగ్గు పెట్టి పడుకుంటారు. అలానే మార్నింగ్ అది వెలిగించేటప్పుడు అగ్ని దేవుడికి దండం నమస్కారం చేయాలి. వంట అయిన ఫస్ట్ ఏదైతే వంట చేస్తామో అది అగ్నిదేవుడికి. బొగ్గులు పొయ్యి, కర్రలు పొయ్యి, పొట్టు పొయ్యి ఉండేవి, ఆ అగ్నిలో వేసేవాళ్ళు. మనం వంట చేసుకోవాలి, తినాలి అంటే ఎలా? కుదరదు. అది ఇప్పుడు మనం హోమం చేస్తాం, హోమంలో కూడా అగ్నియే కదా. హోమంలో మనం అన్ని ఔషధాలన్నీ వేసి యజ్ఞం చేసి హోమం చేసినప్పుడు అది పొగ వస్తుంది. ఆ అగ్ని ద్వారా వచ్చే పొగ మనకి హెల్త్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు వర్షాలు రావట్లేదని యజ్ఞం చేస్తారు, ఆ యజ్ఞం కూడా సఫలీకృతం కావాలంటే అగ్ని అవసరం కదా. ఈ అగ్నిని మనం ఎన్ని చోట్ల ఉపయోగిస్తున్నాం?